ఫ్రెండ్స్. స్పూన్నర ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మెంతం కూర, పుదీనా, మసాలాలు, గరం మసాలా, 2 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం, పసుపు, రెండు స్పూన్ల ఆయిల్, చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం గోల్డ్ కలర్ కావాలి. ఇవి వేయాలి. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పెద్దగా పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, తొందరగా గోల్డ్ అవుతుంది, గోల్డ్ కలర్ అవుతుంది. చికెన్ ఉండకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చికెన్ ఇవన్నీ వేయాలి. వేగినాక చికెన్ మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇలా వేసుకోవాలి. పసుపు, అల్లం పేస్ట్, వేయించుకోవాలి, కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదానికి వేయించుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలబెట్టాలి, ఉడికించుకోవాలి. ఇలా బాగా చాలా సేపు ఉడికించుకుంటే ఉడికినాక తర్వాత ఉప్పు, కారం, మసాలాలు వేసుకోవాలి. తర్వాత మసాలాలు వేసుకోవాలి. వేసుకున్నాక కారం 2 స్పూన్లు కారం వేసుకొని కలపాలి బాగా. ముక్కలకు మొత్తం కారం పట్టించాలి. కొంచెం స్లోగా తర్వాత ఎల్లో కలర్ బ్యాగ్ అది మెంతం కూర, కొంచెం పుదీనా,
వాటర్ పోయాలా? ఏదో కొంచెం లైట్గా పోయి రక్కడానికి పోయి బాగా కొంచెం తెలంగాణ చికెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చికెన్ ఇట్లా వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఉడికినాక తర్వాత అప్పుడు దింపేసుకోవడమే. 10 నిమిషాలు ఇంకా 20 నిమిషాలలో ఉడుకుతుంది. మంచిగా మగ్గినాక దింపేసుకోవడం. ఇట్లా వాటర్ పోసుకొని కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఎగ్గిత వేసుకొని కలుపుకొని ఇట్లా ఉడుకుతుంది. ఉడికినాక దింపేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చికెన్.